సో ఇప్పుడు ఇంకా మరి కొద్ది రోజుల్లో రాబోతుంది. సో ఏంటి మీ ప్లాన్ ఏంటి? రిలీజ్ ప్లాన్ ఏంటి? ప్లాన్ మీన్స్ అంటే పాన్ ఇండియా సినిమా కదా. అవును ఇప్పుడు మన సార్, ఇవి నేనేమనుకున్నా అంటే మన సినిమాని తీసి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద సినిమా అని మాకు తెలుసు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్రమోషన్ ఇంపార్టెంట్. ఇది ఇంత సినిమా అని ప్రతి దగ్గర వెళ్ళి ఈవెంట్లు చేయాలి. యా అంటే ఇప్పుడు లాంగ్వేజ్లో ఈవెన్ టాప్ స్టార్స్ దగ్గర నుంచి ఎవరైనా వరకు సార్ ఇప్పుడు పాన్ ఇండియా అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లకు వెళ్తున్నారు. చెప్పండి, ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి అమీర్ ఖాను, ఇక్కడికి వచ్చి షారుఖ్ ఖాను, అసలు లైఫ్లో ఇక్కడికి వచ్చి స్టార్లు వచ్చి సౌత్ ఇండియాకి వచ్చి చేసింది ఇంతకుముందు ఉందా? ఇంతకుముందు లేదు సార్. ఇప్పుడు అదే సినిమా మారింది కదా. అదే అయింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. అంటే అసలు మన సౌత్ ఇండియా అంటే అసలు పెద్ద పెద్ద ఇదిగా ఉండేది కాదు. ఇవాళ ఎప్పుడు సౌత్ ఇండియన్ టెక్నీషియన్ గ్రేట్, అది మాత్రం. ఎందుకంటే ఆయన భారతీయుడు 100 Days ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ వచ్చారు. ముందు రోజు సినిమా చూపించాం. అది చూసి ఆయన ఓపెన్ స్టేజ్లో చెప్పారు, సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఫార్ బెటర్ దెన్ బాలీవుడ్ అని ఓపెన్గా స్టేట్మెంట్ చెప్పారు. మనం ఇప్పుడే చంద్రలేఖ నుంచి అందాకానూన్ నుంచి ఎప్పుడు మనం క్రియేట్ చేస్తూనే ఉన్నాం. అంటే సౌత్ ఇండియన్సే హిందీ సినిమాలు కూడా తీశారు. రామోర్ శ్యామ్ హిందీలో తీశారు, హాతి మేరే సాథీ సౌత్ తీసిన వాళ్ళు సౌత్ ప్రొడ్యూసర్లే చాలా వరకు. నేను మనం ఒకే ఒకడు హిందీలో తీశాను, నాయక్ అని, కర్తవ్య హిందీలో తీశాను. ఇప్పుడు అందుకని ఈ సినిమాని ఇంకా వేరే లాంగ్వేజ్ తీసుకెళ్ళాలంటే ఇప్పుడు అక్కడ చాలా సినిమాలు ఉంటాయి, వాళ్ళు చూసే లెవెల్కి మనం ప్రమోట్ చేయాలి యాక్చువల్గా.